ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి మెజార్టీ కోసం నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సారథ్యంలో నిరంతరం శ్రమించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, అనుబంధ సంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ సీనియర్ నాయకులకు, మహిళలకు, విద్యార్థులకు, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఓటరుకు పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కెళ్లపల్లి రవీందర్ రావు. వారి గెలుపు కోసం మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన నర్సంపేట నియోజకవర్గం శాసనసభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గంలోని 283 బూతులలో 2,36,000 పైచిలకు ఓటర్లు ఓటింగ్లలో పాల్గొనేలాగా బలరాం నాయక్ గారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించడం, కష్టపడడం, ఇందుకు మద్దతుగా ఓటర్లు కూడా అత్యంత ఉత్సాహంగా వారు కూడా ఓటింగ్లలో పాల్గొని ఓటింగ్ పర్సెంటేజ్ని కూడా గణనీయంగా పెంచడం రావడం కూడా జరిగింది. ఇందుకు తొలుత నర్సంపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 75 పైచిలుకు నర్సంపేట నియోజకవర్గ ఓటింగ్ శాతం నమోదైనట్టుగా అందుతా ఉంది సమాచారం. ఇంకా పూర్తి ఫైనల్గా అధికారులు ఇంకొక కంప్లీట్ అధికారికంగా ప్రకటించాల్సింది ఉంది. వారు అధికారికంగా ప్రకటిస్తే ఇదే పర్సంటేజ్ కూడా అధికారికం అవుతుంది. ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గంలోని అర్బన్తో పాటు 6 మండలాలలో కూడా 283 బూతులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టే క్రమంలో వారు అత్యంత కష్టపడడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అధికారంలో ఉంటే అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా జరుగుతాయన్న నమ్మకంతో ఈరోజు కార్యకర్తలంతా కూడా ఓటర్లను గడప గడపకు వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి వారి కలవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని ఏ విధంగానైతే వివరించుకుంటూ చెప్పి ఆ రోజు ఓటర్ల మద్దతును కూడగట్టి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క గ్యారంటీని అమలుపరుచుకుంటూ వస్తున్న తీరులో ఏదైతే 0 కరెంటు బిల్లు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి 10 లక్షలు కానివ్వండి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి, 500 రూపాయలకే గ్యాస్ బండా కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, ఓసీ బీసీలకు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ గృహాల పథక ప్రారంభం కానివ్వండి, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణాల మాఫీ కానివ్వండి, ఆ తదుపరి మహాలక్ష్మి కింద ఏదైతే ఇంటింటికి 2,500 రూపాయలు ప్రతి నెల గృహిణులకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా వరుస క్రమేణా చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.